రీసెంట్‌గా బెంగుళూరు నుంచి తిరుపతికి అమరావతి బస్సులో వెళ్ళాను. ఈ బస్ టికెట్ బుకింగ్ అండ్ ప్రైసెస్, రెస్టారెంట్స్, ఫుడ్స్, బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్, ఈ కంప్లీట్ జర్నీ డీటెయిల్స్‌ని ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే తిరుపతిలో నేను స్టే చేసిన హోటల్ అండ్ తిరుమలలో వీఐపీ దర్శనం టికెట్స్ ఆ 2 వీడియో లింక్స్‌ని ఎండ్ కార్డ్‌లో ఇచ్చాను. తప్పకుండా అవి కూడా చూడండి. ఇంక ఈ వీడియోలోకైతే వెళ్దాం. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఫస్ట్ అయితే అమరావతి బస్ టైమింగ్ అండ్ టికెట్ బుకింగ్ డీటెయిల్స్ చూద్దాం. అభి బస్ ఓపెన్ చేసి ఫ్రమ్ బెంగుళూరు టు తిరుపతి అండ్ మీరు వెళ్ళాలనుకునే డేట్‌ని యాడ్ చేసి సెర్చ్ చేశాక ఏపీసీ ఆర్టీసీ బసెస్ మీద క్లిక్ చేయండి. టైమ్ ఆఫ్టర్‌నూన్ 3:15 పీఎంకి ఈ బస్ స్టార్ట్ అవుతుంది. కెంపగౌడ బస్ స్టాండ్ టెర్మినల్ 1 నుంచి. ఈ బస్ బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ పాయింట్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. నా బోర్డింగ్ పాయింట్ అయితే ఐటీఐ గేట్. ఇక్కడికి బస్ అయితే ఎగ్జాక్ట్‌గా 4 పీఎంకి అలా వస్తుంది. నేను 3:30 లోపు ఇక్కడికొచ్చేసాను. టికెట్ ప్రైసెస్ నాన్ వీకెండ్‌లో ఒకలాగా, వీకెండ్‌లో ఒకలాగా ఉంటాయి. అందుకే చూపించలేదు. ఇంక బస్ అయితే వచ్చింది. స్టార్ట్ అయిపోయాం. 5 అవర్స్ 30 మినిట్స్ అయితే బస్ జర్నీ ఉంటుంది. నైట్ 7కి డిన్నర్‌కి అయితే ఆపాడు హోటల్ నందిలో. లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ నంది రెస్టారెంట్ మెనూ లిస్ట్ అండ్ ప్రైసెస్ ఇవే. మేమైతే మసాలా దోస, ఇడ్లీ, గోబీ నూడిల్స్ తీసుకున్నాం. టోటల్ 360 అయింది. టేస్ట్ అయితే యావరేజ్. ఆ ప్రైస్‌కి, ఆ టేస్ట్‌కి ఏం సంబంధం లేదు. ట్రావెలింగ్ టైంలో లంచ్ అండ్ డిన్నర్‌కి బస్ ఆపినప్పుడు కొన్ని రెస్టారెంట్స్‌లో ఫుడ్ భలే ఉంటాయి. అలా అని ఇక్కడ కూడా ట్రై చేసాం. ఫసక్కయ్యాను. డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాక అరౌండ్ 9:20కి తిరుపతి బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యాం. ఇది బస్ జర్నీ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.